Dear students, now we are going to solve the 10th problem in cash flow statement in management accounting. Before solving the problem, I wish to read it. The following are the balance sheets of Prasant Limited. Liabilities 2009-2010, assets 2009-2010. ఇన్ థౌజండ్స్ అంటే వేలలో ప్రతి మనం ఫిగర్ పక్కన 3 జీరోస్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత అంటే మనకి 30 లక్షలు 40 లక్షలు. షేర్ ప్రీమియం డాష్ 10 లక్షలు. నెక్స్ట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ P&L అకౌంట్ అనమాట. 10 లక్షలు 10 లక్షలు. నెక్స్ట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఏమో 20 లక్షలు. 6% డిబెంచర్స్ 15 లక్షలు 10 లక్షలు. ప్రాఫిట్ ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ డాష్ 20,000. సన్రీ క్రెడిటార్స్ విత్ రుణదాతలు 14 లక్షలు 11 లక్షలు. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ పన్ను కొరకు ఏర్పాటు 5 లక్షలు 10 లక్షలు. ప్రపోజ్డ్ డివిడెండ్ మనకి ఎంతంటే ఈ యొక్క 20 లక్షలు 15 లక్షలు అనమాట. ఎసెట్ సైడ్ ఫిక్స్డ్ ప్రాపర్టీ అంటే స్థిరాస్తి 20 లక్షలు 25 లక్షలు. ప్లాంట్ అండ్ మెషినరీ 40 లక్షలు 45 లక్షలు. డిప్రిషియేషను బ్రాకెట్లో ఇచ్చాడు మనకి ఎంతంటే 14 లక్షలు 15 లక్షలు. లోన్ టు సబ్సిడీ అనుబంధ కంపెనీకి రుణం ఎంతంటే 1,50,000. షేర్స్ ఇన్ సబ్సిడరీ అంటే అనుబంధ కంపెనీలో వాటాలు మనకి ఎంతంటే 2 లక్షలు 2 లక్షలు. అంటే పెరుగుదల లేదు తగ్గుదల లేదు. క్లోజింగ్ స్టాక్ ముగింపు సరుకు 14 లక్షలు 15 లక్షలు. డెటార్స్ రుణగ్రస్తులు 10 లక్షలు 15 లక్షలు. క్యాష్ అట్ బ్యాంకు 3,50,000 15 లక్షల 70,000. టోటల్ మనకి 7,55,00,000 అనమాట. 10,42,42,00,000. ఇన్ 2010 ప్లాంట్ అండ్ మెషినరీ కాస్టింగ్ 5 lakhs. Accumulated depreciation 3 lakhs was sold for 1 lakh. Taxes paid for the last year rupees 6 lakhs. Prepare in the cash flow statement. తెలుగులో 2010లో 5 లక్షల విలువ గల ప్లాంట్ యంత్రాలను సంచిత తరుగుదల 3 లక్షలు పోతే 1 లక్ష రూపాయలకు అమ్మినారట. గత సంవత్సరానికి చెందిన పనులు 6 లక్షలు చెల్లించారు. నగదు ప్రవాహ నివేదికను తయారు చేయమన్నారు. ఫస్ట్ ఎప్పట్లాగే మనం చేస్తామంటే వర్కింగ్ నోట్ చేసుకుంటాం. ఫస్ట్ అడ్జస్ట్మెంట్లో మనకి వాల్యూ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ప్లాంట్ యంత్రాల విలువ 5 లక్షలు ఇచ్చాడు. దాని తరుగుదల అంటే మన బ్రాకెట్లో చెప్పే డిప్రిషియేషన్ 3 lakhs. 5 lakhs కాస్ట్ గల మెషినరీ ప్లాంట్ అండ్ మెషినరీ దాని డిప్రిషియేషన్ 3 lakhs పోతే మన దగ్గర మనకి ప్లాంట్ అండ్ మెషినరీ వాల్యూ ఎంత ఉందంటే 2 lakhs ఉంది. దాన్ని మనం 1,00,000 రూపాయలకి సేల్ చేసేసామంట. లెస్ సేల్ వాల్యూ అమ్మిన విలువ 1,00,000 అంటే ఎంత నష్టపోయాం? 2 లక్షలు దాన్ని 1,00,000కి అమ్మితే 1,00,000 రూపాయలు నష్టపోయాం. ఇది ఏముంటుందంటే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ యంత్రాల అమ్మకంపై నష్టం ఎంతంటే 1,00,000 రూపాయలు. అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ ఒకటి, ప్లాంట్ అండ్ మెషినరీ డిప్రిషియేషన్ అంటే ప్లాంట్ యంత్రాల తరుగుదల ఏర్పాటు కథ ఒకటి, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ పన్ను కొరకు ఏర్పాటు కథ ఒకటి, ప్రపోజ్డ్ డివిడెండ్స్ అకౌంట్ ప్రతిపాదించిన డివిడెండ్ల ఖాతా ఓపెన్ చేసుకుంటాం. ఎందుకంటే వీటన్నిటికీ కూడా మనకి పైన బ్యాలెన్స్ షీట్లోనూ వాల్యూస్ ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్లోనూ ఇచ్చాడు. కాబట్టి వాటన్నిటికీ కూడా మనం అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ టు తెచ్చింగల్వా 40 lakhs ఇచ్చే ప్లాంట్ అండ్ మెషినరీ. అందులో మనం ఏం చేస్తామంటే తరుగుదల దానికి సంబంధించిన ఈ 5 లక్షలకు సంబంధించిన విలువ ఎప్పుడు వేసుకుంటాం మనం చెప్పాం. బై డిప్రిషియేషన్ తరుగుదల 3 lakhs. బై క్యాష్ అంటే అమ్మింది అనమాట 1,00,000. బై లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ప్లాంట్ యంత్రాల అమ్మకంపై నష్టం 1,00,000. నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే మనం డెబిట్లో చేసామో క్లోజింగ్ బ్యాలెన్స్ ఏం చేస్తామంటే క్రెడిట్లో చేసుకుంటాం. బై బ్యాలెన్స్ క్యారీ అని 5 lakhs వేసుకుంటాం. టోటల్ చేస్తే 50 lakhs. ఆ 50 lakhs ఇక్కడ తీసుకొస్తాం. అందులోంచి 40 lakhs డిడక్ట్ చేస్తే తీసివేస్తే మనకి 10 lakhs వస్తుంది. అదేంటంటే ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ వచ్చిందో టు బ్యాంకు అంటే పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ అవుతుంది అనమాట. పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ అంటే ప్లాంట్ యంత్రాల కొనుగోలు వస్తుంది అనమాట. డెబిట్ వైజ్ బ్యాలెన్స్ వస్తే ఎప్పుడు కూడా ప్లాంట్ యంత్రాల కొనుగోలు కింద లెక్క 10 lakhs. ఇది మనం ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో మనం ఏం చేస్తాం ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో చూపిస్తాం.
ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ. ఇందులో మనం ఎప్పుడు కూడా ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు వరకు మన బ్యాలెన్స్ షీట్లో అప్పుల వైపు ఇస్తున్నాడు, కానీ లెక్కలో బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల వైపున బ్రాకెట్లో ఇచ్చాడు, అందులో ఆస్తులోంచి తీసేసాడు. అంచేత మనం ఏం చేస్తామంటే ఆ అప్పుల్లో మనం డైరెక్ట్గా ఇచ్చిన ఆస్తుల్లో తీసేసిన బ్రాకెట్లో ఇచ్చిన అది మనకి బై బ్యాలెన్స్ బ్రాకెట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 14 లక్షలు ఇచ్చాడు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏం చేయాలంటే 2 తేల్చిన 15 లక్షలు ఇచ్చాడు. ఈ తరుగుదల కదా దానికి ఎంట్రీ ఏంటంటే డిప్రిసియేషన్ అకౌంట్ టు ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్. దాన్ని ఇక్కడ 2 ప్లాంట్ అండ్ మెషినరీ 2 ప్లాంట్ ఎంత కదండి 3 lakhs వేసుకుంటాం. వేసుకుంటే ఇది 18 lakhs వచ్చింది, 18 లక్షలు. ఆ 18 లక్షలు ఇక్కడ తీసుకొస్తాం. అందులోంచి 14 లక్షలు తీసివేస్తే 14 lakhs వచ్చింది. బై అడ్జస్టెడ్ బిఎంఎల్ అకౌంట్ సర్దుబాటు లాభనట్లు కదా అని మనం ఈ 4 లక్షలని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి నాన్ క్యాష్ అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఉంది కదా, అక్కడ యాడ్లో వేసుకుంటాం. తర్వాత మనకి ఏం చేస్తామంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ పన్ను కొరకు ఏర్పాటు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం చేస్తామంటే బై బ్యాలెన్స్ బ్రాకెట్. ఎప్పుడు కూడా అప్పుల వైపు ఉన్న ఏ అంశానికైనా సరే ఓపెనింగ్ బ్యాలెన్స్ని బై తెచ్చింది అని రాసుకోవాలి. ఆ తర్వాత మనం 6 లక్షలు ట్యాక్స్ పే చేసామని మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ అకౌంట్ ఎత్తట్టు బ్యాంక్ అకౌంట్. ట్యాక్స్ పే చేస్తే ఏంటంటే పన్ను ఏర్పాటు ఖాతా రేటు బ్యాంక్ ఖాతా 2 బ్యాంక్ ఖాతా 6 లక్షలు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే మన డెబిట్లో ఉందో క్రెడిట్లో ఉందో క్లోజింగ్ బ్యాలెన్స్ మనం 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2 తేల్చిన వాడిని 10 లక్షలు ఇట్టే వేసుకుంటాం. అప్పుడు 16 లక్షలు వచ్చింది. ఆ 16 లక్షలు ఇక్కడ వేసుకుని అందులోంచి 5 lakhs లెస్ చేస్తే 11 lakhs. అది బై అడ్జస్టెడ్ బిఎంఎల్ అకౌంట్ సర్దుబాటు లాభట్లు కదా బ్యాలెన్సింగ్ చేయడం అంటే PBF అంటే. ఈ 11 లక్షలు కూడా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ దగ్గర యాడ్లో వేసుకుంటాం. అట్లాగే ప్రపోజ్డ్ డివిడెండ్స్ అకౌంట్ ప్రతిపాదించిన డివిడెండ్ల ఖాతా. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్లు మనం వేసుకుంటాం బయట తెచ్చిన. క్లోజింగ్ బ్యాలెన్స్ని 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన అనేటివి వేసుకుని బ్యాలెన్స్ దగ్గర అడ్జస్టెడ్ బిఎంఎల్ అకౌంట్ 50,000 మనం చేస్తూ ఉంటే 2 లక్షలకి 1,50,000 తేడా 50,000 చేస్తూ ఉంటే సర్దుబాటు అయిన లాభనట్లు కదా. ఈ ప్లాంట్ యంత్రం తర్వాత పన్ను కోసం ఏర్పాటు. ఈ డివిడెండ్లు 3 కూడా మనం చేయాలంటే నాన్ అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ దగ్గర యాడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నగదు ప్రవాహ నివేదిక యాజ్ పర్ AS3 ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st December 2010. 31/12/2010తో అంతమయ్యే సంవత్సరానికి AS3 ప్రకారం నగదు ప్రవాహ నివేదిక తెలుగులో హెడ్డింగ్ పెట్టుకుంటాం. ఎప్పటిలాగే పర్టికులర్స్ అమౌంట్ రూపాయలు. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ నిర్వహణ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు అని పెట్టుకుని ఇంక్రీజ్ ఇన్ నెట్ ప్రాఫిట్ అంటే నికర లాభంలో పెరుగుదల అని మనం చేస్తామంటే డిఫరెన్స్ 20 లక్షలు వేసుకుంటాం. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ నగదేతర నిర్వహణేతర అంశాల సర్దుబాటు. ఇందులో లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ యంత్రాల అంశంపై నష్టం మనం ఫస్ట్ వర్కింగ్ నోట్స్లో వచ్చింది 1,00,000. తర్వాత ప్లాంట్ యంత్రాల తరుగుదల మనకి తరుగుదల ఖాతాలో బై సైడ్ వచ్చింది, ఆ వాల్యూ వేసుకుంటాం. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్ల విమోచనంపై పొందిన లాభం ఉంది అప్పుల వైపు 20,000, అది కూడా మనం యాడ్లో వేసుకోవాలి. ప్రపోజ్ డివిడెండ్స్ ఖాతాలో మనకి 50,000 బ్యాలెన్స్ వచ్చింది, అది వేసుకుంటాం. ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ పన్ను కొరకు ఏర్పాటు 11 lakhs. ఈ ఐటమ్స్ అన్ని 6 ఐటమ్స్ కలిపేస్తే 36,70,000 36,70,000 వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ వర్కింగ్ క్యాపిటల్ బిఫోర్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధనంలో మార్పులకు ముందు నిర్వహణ లాభం. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధనంలో మార్పులకు ముందు నిర్వహణ లాభం 36,70,000. దానికి ప్లస్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పుల్లో పెరుగుదల అవేమీ లేవు కాబట్టి డాష్ పెట్టేసాం. అలాగే డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు తగ్గుదల కూడా ఏమీ లేదు. డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పుల్లో తగ్గుదల. క్రెడిటర్స్ చూడండి, రుణదాతలు మనకి 14 లక్షలు 11 లక్షలు అయిపోయిందంటే 3 లక్షలు తగ్గిపోయింది కాబట్టి మైనస్ వాల్యూ కాబట్టి బ్రాకెట్లో వేసాం. అలాగే ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల. రుణగ్రస్తులు చూడండి 10 లక్షలు ఉంది 15 లక్షలు అయింది, 5 లక్షలు పెరిగిపోయింది. అలాగే సరుకు కూడా 14 లక్షలు ఉన్నది 15 లక్షలు అయిపోయిందంటే 1,00,000 పెరిగిపోయింది. ఈ 3 ఐటమ్స్ కూడా మైనస్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ బ్రాకెట్ పెట్టేసాం.
అప్పుడు ఈ మూడింటిని కలిపితే మనకి 8 లక్షలు వచ్చింది. ఆ 8 లక్షలని 36,70,000 వేసి తీసేయండి, 27,70,000 వచ్చింది. దాంట్లోంచి లెస్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్, చెల్లించిన ఆదాయపు పన్ను అని మీకు అడ్జస్ట్మెంట్లో మనకి 6 లక్షలు ఇచ్చాడు. దాన్ని పన్ను ఖాతాలో మనం డెబిషన్ టు బ్యాంక్ అని రాసాం. అదే దాన్ని ఇక్కడ లెస్ చేస్తాం. చేస్తే 21,70,000 వచ్చింది. అదేంటంటే నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నిర్వహణ కార్యకలాపాల నుండి నికర నగదు ప్రవాహాలు. నిర్వహణ కార్యకలాపాల నుండి నికర నగదు ప్రవాహాలు ఎంతంటే 21,70,000. ఇప్పుడు రోమన్ నెంబర్ 2, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, పెట్టుబడి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. ఇందులో పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాలు కొనుగోలు అని మనకి ప్లాంట్ యంత్రాలు డెబిట్ సైడ్ మనకి టు బ్యాంక్ అని బ్యాలెన్స్ వచ్చింది. అది కొనుగోలు కాబట్టి క్యాష్ పోతుంది కాబట్టి బ్రాకెట్లో వేసుకోవాలి. అట్లాగే పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు కూడా పెరిగినాయి, వాటి బ్యాలెన్స్ 5 లక్షలు వచ్చింది. అలాగే లోన్ టు సబ్సిడరీ, అనుబంధ కంపెనీకి రుణం, అది కూడా 1,50,000 ఉంది. ఆ తర్వాత సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాలు మనం 1,00,000 అమ్మేసాం కదా, ఆ వాల్యూ కూడా మనం చేయించుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 కలిపితే 16,50,000 వచ్చింది. 3 కలిపితే 16,50,000. అందులోంచి 1,00,000 తీసేస్తే 15,50,000 మైనస్ వాల్యూ వచ్చింది. 3 మైనస్ వాల్యూ, ఇది ఒకటే ప్లస్ వాల్యూ. 1,00,000 తీసేస్తే 15,50,000, 15,50,000 వచ్చింది. అది ఏమవుతుందంటే నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, పెట్టుబడి కార్యకలాపాల్లో వినియోగించిన నికర నగదు. పెట్టుబడి కార్యకలాపాల్లో వినియోగించిన నికర నగదు ఎంతంటే 15,50,000. ఇప్పుడు రోమన్ నెంబర్ 3, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. ఇందులో షేర్ క్యాపిటల్ చూడండి, ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్, జారీ చేసిన మూలధనం డిఫరెన్స్ మనకి 10 లక్షలు క్యాష్ వచ్చింది. మనకి 2009కి 2010కి మూలధనంలో మార్పు ఎంత ఉందంటే 10 lakhs మనకి క్యాష్ వచ్చినట్టు. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్ల విమోచనం, డిబెంచర్లు తగ్గిపోయినాయి 5 లక్షలు డిఫరెన్స్ అనమాట. అందుకని తగ్గిపోయినాయి కాబట్టి పే చేసేసాం కాబట్టి 5 లక్షలు బ్రాకెట్లో వేసాం. నెక్స్ట్ షేర్ ప్రీమియం, వాటా ప్రీమియం జారీ, వాటా ప్రీమియం కూడా మనకి 1,00,000 వచ్చింది. 11 లక్షల నుంచి 5 లక్షలు పోతే 6 లక్షలు మనకి ప్లస్ వాల్యూ ఇది. అంచేత మనం ఏం చేస్తామంటే నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలని ఈ 6 లక్షలు వేసుకుంటాం. అప్పుడు 6 లక్షలు దీనికి కలిపి 27,70,000. అందులోంచి 15,50,000 తీసేస్తే 12,20,000 వచ్చిందనమాట. 12,20,000. నెట్ ఇంక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్, నగదు సమానాల్లో పెరుగుదల ఎంత అంటే 12,20,000 అనమాట. దానికి ప్లస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ప్రారంభ నగదు బ్యాంకు నిల్వ మనకి ఎంత ఉందంటే 3,50,000 కలిపేస్తే, ఎందుకంటే ఇది ప్లస్ వాల్యూ కాబట్టి కలిపేస్తాం 15,70,000. అది ఏమవుతుందంటే క్లోజింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ముగింపు నగదు మరియు బ్యాంకు నిల్వ ఎంత అంటే 15,70,000. ఇది సరిగ్గా మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ముగింపు నగదు నిల్వకి ఈక్వల్ అయిపోయింది కాబట్టి సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. Dear students, now we are going to solve the 11th problem in cash flow statement in management accounting. Before solving the problem, I wish to read it. Prepare cash flow statement from the following particulars. Balance sheets of XYZ Limited as on 31st March 1999 and 2000. Liabilities 99 2000. అలాగే assets 1999 2000. Share capital 2,00,000 2,50,000. జనరల్ రిజర్వ్ 20,000 25,000, క్యాపిటల్ రిజర్వ్ 40,000 42,000, P&L అకౌంట్ 20,000 18,000, 15% డిబెంచర్స్ 1,80,000, ట్రేడ్ క్రెడిటార్స్ వర్తక రుణాలు 40,000 60,000, బిల్స్ పేయబుల్ 30,000 25,000, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ 25,000 38,000, ప్రొవిజన్ ఫర్ డిప్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాల తరుగుదల ఏర్పాటు 25,000 30,000. ఆస్తుల వైపున గుడ్ విల్ 15,000 12,000, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 1,00,000 18,000, ప్లాంట్ యంత్రాలు 1,70,000 2,50,000, ఇన్వెస్ట్మెంట్స్ 35,000 28,000, స్టాక్ 80,000 60,000, రుణగ్రస్తులు 30,000 45,000, బిల్ రిసీవబుల్స్ వసూలు బిల్లు 20,000 18,000, క్యాష్ అట్ బ్యాంక్ 32,000 21,000, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 18,000 16,000, టోటల్ 5,00,000 5,68,000. అడ్జస్ట్మెంట్స్, డివిడెండ్స్ పేడ్ డ్యూరింగ్ ది ఇయర్, ఆ సంవత్సరంలో చెల్లించిన డివిడెండ్లు 35,000,
ట్యాక్స్ పెయిడ్ డ్యూరింగ్ ది ఇయర్, ఆ సంవత్సరంలో చెల్లించిన ఆదాయ పన్ను 28,000. ప్రాఫిట్ మేడ్ ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ 2,000 క్రెడిటెడ్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. అంటే డిబెంచర్ల విమోచనంపై పొందిన లాభం 2,000 రూపాయలని వాళ్ళు ఏం చేశారంటే మూలధన రిజర్వ్ ఖాతాకు మళ్లించారు. అప్పుడు మూలధన రిజర్వ్ ఎంత అయింది? 40,000 నుంచి 42,000 అయింది అనమాట. ఈ 2,000 డిఫరెన్స్ మనం ఏం చేయాలంటే మనం అందులో వేసుకుంటాం. అడ్జస్ట్మెంట్ ఫర్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్. ప్లాంట్ అండ్ మెషినరీ అక్యుములేట్ డిప్రిసియేషన్ 6,000 was sold for 3,000. So let us start the problem. First, working notes. వాల్యూ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ మనకి లాస్ట్ సర్దుబాటులో వాల్యూ అందించాడంటే 10,000 ఇచ్చాడు. దాని డిప్రిసియేషన్ 6,000 తీసేస్తే 4,000 ఉంది. దాన్ని మనం 3,000కే సేల్ చేసేసాం. 4,000 రూపాయల విలువ గల ప్లాంట్ అండ్ మెషినరీని 3,000కే సేల్ చేస్తే 1,000 రూపాయలు లాస్ వచ్చింది. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ యంత్రాలపై నష్టం. ఇప్పుడు ప్లాంట్ యంత్రాల కథ ఒకటి, ప్లాంట్ యంత్ర తరుగుదల కథ ఒకటి, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ అకౌంట్ అంటే పన్ను కొరకు ఏర్పాటు. ఈ రెండు కూడా మనకి అడ్జస్ట్మెంట్లో ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయి కాబట్టి మనం అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ ప్లాంట్ యంత్రాల ఖాతా, ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ని 2 తెచ్చిన వాళ్ళు రాసుకుంటాం. ఆ తర్వాత బై తరుగుదలని ఈ 6,000, బై నగదు అని అమ్మిన విలువ, బై నష్టం లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ యంత్రాల అమ్మకంపై నష్టం. ఆ 3 ఐటమ్స్ కూడా ఇక్కడ బైసైడ్ వేసుకుంటాం. ఇప్పుడు కూడా బై తేల్చి నిల్వ. ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,70,000 డెబిట్లో వేసినప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ని తేల్చి నిల్వ అని 2,50,000 క్రెడిట్లో వేసుకుని టోటల్ చేస్తే 2,60,000, 2,60,000 వేసుకుని అప్పుడు డిఫరెన్స్ చూస్తే 90,000 వచ్చింది. అది బై బ్యాంక్ 2 బ్యాంక్ అని రాసి అది ఏమవుతుందంటే ప్లాంట్ యంత్రాలు కొనుగోలు అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ కాబట్టి అక్కడ 2 బ్యాంక్ అని ఎప్పుడైతే రాసామో అది పర్చేస్ కింద లెక్క. ప్రొవిజన్ ఫర్ డిప్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ యంత్రాల తరుగుదల ఏర్పాటు కదా. ఇందులో ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఇప్పుడు కూడా అప్లై వైపు ఉంది కదా, బై తెచ్చిన 25,000, 2 తేల్చిన 30,000 వేసి నెక్స్ట్ తరుగుదల ఉంది కదా, తరుగుదల కథ రేట్ 2 ప్లాంట్ అండ్ మెషినరీ కదా 6,000 అది వేసి బ్యాలెన్స్ తెలుస్తాం. 36,000 ఇక్కడ వేసి 36,000 ఇక్కడ వేసి 25,000 లెస్ చేస్తే బై అడిషన్ P&L అకౌంట్ సర్దుబాటు లాభాల కథ 11,000 వచ్చింది. ఇది కూడా మనం ఏం చేస్తారంటే అడిషన్మెంట్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ దగ్గర యాడ్లో వేసుకుంటాం. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ అకౌంట్ పన్ను కొరకు ఏర్పాటు కదా. ఎప్పటిలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ బై తెచ్చిన 25,000, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా డెబిట్ సైడ్ 38,000 వేసుకుంటాం. అప్పుడు వైపు ఏ ఖాతాలు వేసినా సరే సేమ్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పే చేసామంటారు. ట్యాక్స్ పెయిడ్ ఇచ్చాడు 2 బ్యాంకు 28,000, టోటల్ చేస్తే 66,000 వచ్చింది. 66,000 ఇక్కడ వేసుకుని డిఫరెన్స్ చూస్తే 41,000 వచ్చింది. దాన్ని అడిషన్ P&L అకౌంట్ సర్దుబాటు లాభాలకు దాకా మళ్ళించి దాన్ని మనం అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ దగ్గర ఐటమ్స్ దగ్గర యాడ్లో వేసుకుంటాం. ఈ 41,000ని ఈ 11,000ని కూడా. XYZ Limited's cash flow statement as per AS3 for the year ended 31st December 2015. 31/12/2015 అంతమయ్యే సంవత్సరానికి XYZ లిమిటెడ్ వారి నగదు ప్రవాహ నివేదికని హెడ్డింగ్ పెట్టుకుంటాం. వివరాలు అమౌంట్ రూపాయలు. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నిర్వహణ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. డిక్రీజ్ ఇన్ నెట్ ప్రాఫిట్, నికర లాభంలో తగ్గుదల ఇచ్చాడు మనకి. 20,000 ఉన్న నెట్ ప్రాఫిట్ 18,000 అయిపోయింది కాబట్టి 2,000 తగ్గిపోయింది కాబట్టి బ్రాకెట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్, నగదేతర నిర్వహణేతర అంశాల సర్దుబాటు. ఇందులో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చుల డిఫరెన్స్ 2,000 ఇచ్చాడు. అలాగే గుడ్ విల్ డిఫరెన్స్ మనకి 3,000 ఉంది. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ యంత్రాల అమ్మకంపై నష్టం 1,000. డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ యంత్రాల తరుగుదల ఆ ఖాతాలో మనకి 11,000 వచ్చింది. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ అండ్ క్యాపిటల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్కి మూలధన రిజర్వ్కి మళ్ళీ ఎంత ఉందంటే ఒకటి 5,000 ఉంది, ఒకటి 2,000 ఉంది. 2 కలిపి 7,000 మనం ఒకే అమౌంట్ వేసాం. డివిడెండ్స్ పెయిడ్, చెల్లించిన డివిడెండ్ 35,000 ఉంది. అలాగే ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్, పన్ను కొరకు 41,000. పన్ను ఖాతాలో మనకి క్రెడిట్ సైడ్ బై అడిషన్ P&L అకౌంట్ సర్దుబాటులో ఉంటుంది. 41,000 రాసాం. ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి. ఇవన్నీ కలిపితే 1,00,000 పోయింది. ఈ 1,00,000 నుంచి 2,000 తీసేయండి.
తీస్తే 98,000 వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పుకు ముందు నిర్వహణ లాభం అని ఇది 98,000 వేసుకుంటాం. ప్లస్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్, ప్రస్తుత అప్పుల్లో పెరుగుదల, రుణాలు ఎంత పెరిగింది అంటే 20,000 పెరిగింది డిఫరెన్స్. అట్లాగే డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదల, వస్తువుల బిల్లులు ఏమైందంటే 20,000 మనకి తగ్గిపోయినాయి. అట్లాగే సరుకు కూడా 2,000 తగ్గిపోయింది. మైనస్ డిక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్, ప్రస్తుత అప్పుల్లో తగ్గుదల, అందులో చెల్లింపు బిల్లు ఇచ్చేది తగ్గిపోయింది, 5,000 తగ్గిపోయింది కాబట్టి 5,000 కూడా బ్రాకెట్లో పెట్టుకున్నాం. మైనస్ వాల్యూని ఎప్పుడు కూడా బ్రాకెట్లో పెట్టుకోండి. అలాగే మనకి ఇన్క్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల, డెటార్స్ ఎంత ఇచ్చాడంటే రుణగ్రస్తులు 15,000 పెరిగింది కాబట్టి ఆ 15,000 కూడా బ్రాకెట్లో వేసాం. అప్పుడు ఇవన్నీ కలిపితే మనకి 1,40,000 వచ్చింది. ఈ రెండు కలిపితే 20,000, డిఫరెన్స్ మనకి 1,20,000 వచ్చింది. దానిలోంచి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన ఆదాయ పన్ను 28,000 లెస్ చేస్తే 92,000 వచ్చింది. అదేంటంటే నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నిర్వహణ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు ఎంత అంటే 92,000. ఇప్పుడు రోమన్ నెంబర్ 2 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, పెట్టుబడి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాల కొనుగోలు, ప్లాంట్ యంత్రాల ఖాతాలో 90,000 డెబిషన్ మనకు బ్యాలెన్స్ వచ్చింది. టు బ్యాంక్ అని రాసాం. ఆ కొనుగోలు వల్ల క్యాష్ పోతుంది కాబట్టి బ్రాకెట్లో పెట్టాం. అలాగే పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఆస్తుల పట్టిలోను భూమి భవనాలు 1,18,000 ఇచ్చాడు. 18,000 పెరిగింది కాబట్టి అది కూడా మనం పర్చేజ్ చేసినట్టే. అలాగే పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు కొనుగోలు కూడా 28,000 ఉన్న పెట్టుబడి 35,000 అంటే 7,000 పెట్టుబడి కొనుగోలు చేసాం. సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాలు మనం 3,000 ప్లాంట్ యంత్రాలు అమ్మేసాం. ఈ 3 కలిపేసి ఈ 3,000 తీసేస్తే 98,000 వచ్చింది. ఆ 98,000 ఏంటంటే నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, పెట్టుబడి కార్యకలాపాల్లో వినియోగించిన నికర నగదు అంటే 98,000. ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. ఇందులో ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్, జారీ చేసిన వాటా మూలధనం డిఫరెన్స్ 50,000 ఉంది. అలాగే రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్లు తగ్గిపోయినాయి అంటే అప్పు చెల్లించేసాం. క్యాష్ పోయింది కాబట్టి 20,000 డిఫరెన్స్ని 1,80,000 అయింది. 1,00,000 ఉన్నది 80,000 అయిందంటే 20,000 తగ్గిపోయింది కాబట్టి పే చేస్తాం. అలాగే డివిడెండ్స్ పెయిడ్, చెల్లించిన డివిడెండ్లు 35,000 ఉంది కదా, ఆ 35,000 కూడా మనం ఇక్కడ వేసాం. అది ఇక్కడ కూడా మనం క్యాష్ పోదు కాబట్టి ఇక్కడ కూడా వేసుకుంటాం. ఈ రెండు కలిపి 55,000 ఉంది. మైనస్ 5,000 అయింది అనమాట. ఇప్పుడు నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాల్లో వినియోగించిన నికర నగదు అంటే -5,000 అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుతాం. ఈ మూడింటిని కలిపితే నెట్ డిక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, నగదు సమానాల్లో తగ్గుదల, -11,000 వచ్చింది కాబట్టి తగ్గుదల. దానికి ప్లస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, ప్రారంభపు నగదు మరియు బ్యాంక్ నిల్వని కలుపుతాం. 32,000 ఉంది. ఇదేమో మైనస్, ఇది ప్లస్ కాబట్టి 21,000. చూడండి ఇక్కడ క్లోజింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ముగింపు నగదు బ్యాంక్ నిల్వ సరిగ్గా మనకు ప్రాబ్లంలో బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ 21,000 సరిగ్గా వచ్చేసింది కాబట్టి సో వీ హ్యావ్ అరైవ్డ్ ఆన్సర్ అనమాట 21,000. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.